హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ 4.2 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్కు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ రోమన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ by factorization. First Roman first one, x square minus 3x minus 10 equal to 0. ఈ ప్రాబ్లంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 కాబట్టి రూట్స్ కూడా మనకి 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. x స్క్వేర్ minus 3x minus 10 equal to 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కి ముందర నెంబర్ ఏం లేదంటే 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఈక్వల్ టు 1. ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ ముందర -3 ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ -3, ఎక్స్ కోఎఫిషియంట్ -3, కాన్స్టాంట్ టర్మ్ -10, కాన్స్టాంట్ టర్మ్ -10. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మిడిల్ టర్మ్ -3x ని డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని కాన్స్టాంట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ కాన్స్టాంట్ టర్మ్ -10, ఇవి రెండు మల్టిప్లై చేస్తే -10. ఇప్పుడు -10 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ -5 -10, అలానే -2 ఇంటూ +5 -10. ఈ ఫ్యాక్టర్స్ లో ఏ రెండు ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ -3 కి ఈక్వల్ అవుతుంది చెక్ చేయాలి. 2 -5, 2 లో నుంచి -5 సబ్ట్రాక్ట్ చేస్తే -3. సో ఎక్స్ కోఎఫిషియంట్ -3 కి ఈక్వల్ అయింది కాబట్టి 2 -5 ని ఫ్యాక్టర్స్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ అలానే రాద్దాం. ఈ మిడిల్ టర్మ్ -3x ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ 2 కాబట్టి +2, వేరియబుల్ x ఉంది కాబట్టి x తీసుకుంటున్నా. సెకండ్ ఫ్యాక్టర్ -5 వేరియబుల్ x తీసుకోవాలి. కాన్స్టాంట్ టర్మ్ -10 అలానే రాయాలి. -10 ఈక్వల్ టు 0. x స్క్వేర్ + 2x, ఈ 2 టర్మ్స్ లో x ని కామన్ చేయొచ్చు. x ని కామన్ చేస్తున్నా. x స్క్వేర్ లో ఒక x బయటికి వెళ్తే x మిగులుతుంది, ప్లస్ ఉంది. 2x లో x కామన్ చేశాను, 2 మిగులుతుంది, 2. -5x -10, ఈ 2 టర్మ్స్ లో -5 ని కామన్ చేద్దాం. -5x లో 5 కామన్ చేస్తే x మిగులుతుంది, x. ఇక్కడ -10 ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ -10 రావాలి. -5 ని 2 తో మల్టిప్లై చేస్తే -10 ఈక్వల్ టు 0. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ 2 బ్రాకెట్స్ లో x+2 కామన్ గా ఉంది. సో x+2 ని కామన్ చేద్దాం. x+2 ని కామన్ చేస్తున్నా. సో ఇక్కడ x మిగులుతుంది, x. ఇక్కడ -5 మిగులుతుంది, -5 ఈక్వల్ టు 0. x+2 ని 0 కి ఈక్వల్ చేసుకుందాం. x+2 ఈక్వల్ టు 0 అండ్ x -5 ని 0 కి ఈక్వల్ చేసుకుందాం. x -5 ఈక్వల్ టు 0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు +2 రైట్ సైడ్ పోతే -2 అండ్ ఇక్కడ కూడా x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు -5 రైట్ సైడ్ పోతే +5. -2 and 5 రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Therefore, -2 and 5 are roots of quadratic equation. Next one, first Roman second one, 2x square plus x minus 6 equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. 2x square plus x minus 6 equal to 0. x square coefficient 2, x square coefficient equal to 2, x coefficient, x ముందర నెంబర్ ఏం లేదంటే 1, x కోఎఫిషియంట్ ఈక్వల్ టు 1, కాన్స్టాంట్ టర్మ్ -6, కాన్స్టాంట్ టర్మ్ -6. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మిడిల్ టర్మ్ x, ఈ x ని
2 టర్మ్స్గా డివైడ్ చేయాలి. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. x² కోఎఫిషియంట్ కాన్స్టాంట్ టర్మ్ -6 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. x² కోఎఫిషియంట్ కాన్స్టాంట్ -6 2 ఇంటూ -6 2 ఇంటూ -6 మల్టిప్లై చేస్తే -12. ఈ -12కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ -6 -12 -2 ఇంటూ 6 -12 -12 ఇంటూ 1 -12 12 ఇంటూ -1 -12 ఇవన్నీ -12 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే x కోఎఫిషియంట్ 1కి ఈక్వల్ అవుతుంది చెక్ చేయాలి. 2లో -6 సబ్ట్రాక్ట్ చేస్తే -4. మనకి x కోఎఫిషియంట్ 1కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి రాంగ్. -2 ప్లస్ 6 యాడ్ చేస్తే +4 1కి ఈక్వల్ కాలేదు రాంగ్. -12కి +1 యాడ్ చేస్తే -11 రాంగ్. 12లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 11 కూడా రాంగ్. సో మనకి x కోఎఫిషియంట్ 1కి ఈక్వల్ కావాలి. నెక్స్ట్ వేరే ఫ్యాక్టర్స్ చెక్ చేద్దాం. 4 ఇంటూ -3 -12. ఇప్పుడు 4లో -3 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో x కోఎఫిషియంట్ 1కి ఈక్వల్ అయింది కాబట్టి 4, -3ని ఫ్యాక్టర్స్గా సెలెక్ట్ చేసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ రాయండి. 2x² ప్లస్ x -6 = 0. ఫస్ట్ టర్మ్ 2x² అలానే రాయాలి. ఈ మిడిల్ టర్మ్ xని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒక ఫ్యాక్టర్ 4, నెక్స్ట్ ఫ్యాక్టర్ -3. సో +4 వేరియబుల్ x కాబట్టి x. సెకండ్ ఫ్యాక్టర్ -3 వేరియబుల్ x. ఈ xని 4x - 3xగా రాశాను. 4xలో 3x సబ్ట్రాక్ట్ చేస్తే x వస్తుంది. కాన్స్టాంట్ టర్మ్ -6 అలానే ఉంటుంది =0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో 2xని కామన్ చేయొచ్చు. 2x ఆల్రెడీ 2 కామన్ చేసాం. x² ఒక xని కామన్ చేస్తే x మిగులుతుంది ప్లస్ ఇక సెకండ్ టర్మ్ 4x ఉంది. 2xని 2తో మల్టిప్లై చేస్తే 4x వస్తుంది. -3x -6 ఈ 2 టర్మ్స్లో -3ని కామన్ చేద్దాం. -3xలో -3ని కామన్ చేస్తే x మిగులుతుంది. నెక్స్ట్ -6 ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ -6 రావాలి. -3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది =0. ఇక్కడ x+2 ఈక్వల్ అయింది. x+2ని కామన్ చేస్తున్నా. ఇక్కడ 2x మిగులుతుంది. ఇక్కడ -3 =0. x+2ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x+2 = 0 అండ్ నెక్స్ట్ 2x - 3 =0. 2x - 3 =0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x రైట్ సైడ్ 0 ఉంది. +2 రైట్ సైడ్ వస్తే -2 అండ్ 2x రైట్ సైడ్ 0 ఉంది. -3 రైట్ సైడ్ వస్తే +3. x 0లో -2 సబ్ట్రాక్ట్ చేస్తే -2 అండ్ 2x 0కి 3 యాడ్ చేస్తే 3. x వాల్యూ x రైట్ సైడ్ 3 ఉంది. ఇక్కడ 2 మల్టిప్లికేషన్తో ఉంటుంది. రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది /2. సో x వాల్యూ -2 అండ్ 3/2. Therefore, -2 and 3/2 are roots of quadratic equation. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ √2x² + 7x + 5√2 = 0. x² కోఎఫిషియంట్ √2, x² కోఎఫిషియంట్ =√2, x కోఎఫిషియంట్ 7, x కోఎఫిషియంట్ 7, కాన్స్టాంట్ టర్మ్ 5√2, కాన్స్టాంట్ టర్మ్ 5√2. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 7xకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 7x యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. x² కోఎఫిషియంట్ కాన్స్టాంట్ టర్మ్ 5√2 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. √2 × 5√2 √2 × √2 √2² × 5 స్క్వేర్ రూట్కి పవర్ 2కి క్యాన్సల్. 2 × 5 2 × 5 10. ఇప్పుడు 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 5s 10
ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ 7కి ఈక్వల్ కావాలి. 2 + 5 యాడ్ చేస్తే 7, ఎక్స్ కోఎఫిషియంట్ 7కి ఈక్వల్ అయింది. ఇప్పుడు 2, 5ని ఫ్యాక్టర్స్గా సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ √2x². 7x ప్లేస్లో ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ 2 కాబట్టి +2 వేరియబుల్ x, సెకండ్ ఫ్యాక్టర్ 5 కాబట్టి +5 వేరియబుల్ x. కాన్స్టాంట్ +5√2 అలానే రాద్దాం. 5√2 = 0. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో √2xని కామన్ చేయాలి. √2x² √2xని కామన్ చేస్తే ఒక x మిగులుతుంది. ప్లస్ ఆల్రెడీ ఇక్కడ x కామన్ చేసాము, మనకి 2 రావాలి. √2ని √2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. సో ఎలా అంటే √2 × √2 √2 హోల్ స్క్వేర్, పవర్ 2కి స్క్వేర్ రూట్కి క్యాన్సల్, 2 వస్తుంది. √2 × √2 2 ప్లస్ 5x 5√2లో 5ని కామన్ చేద్దాం. 5xలో 5ని కామన్ చేస్తే x మిగులుతుంది. ప్లస్ 5√2లో 5 కామన్ చేస్తే కాబట్టి √2 మిగులుతుంది. = 0. x + √2 x + √2 ఈ రెండిట్లో ఈక్వల్ ఉంది. x + √2ని కామన్ చేద్దాం. ఇక్కడ √2x మిగిలింది. √2x ఇక్కడ +5 = 0. x + √2ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x + √2 = 0 అండ్ √2x + 5 = 0. √2x + 5 = 0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x రైట్ సైడ్ 0 ఉంది. +√2 రైట్ సైడ్ వస్తే -√2 అండ్ √2x రైట్ సైడ్ 0 ఉంది. +5 రైట్ సైడ్ వస్తే -5. x 0కి వాల్యూ ఉన్నది కాబట్టి -√2 అండ్ √2x 0 - 5 -5. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x రైట్ సైడ్ -5 ఉంది. √2 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది, /√2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి -√2 ఒక రూట్, సెకండ్ రూట్ -5/√2. Therefore, -√2 and -5/√2 are roots of quadratic equation. Next one, first sum and fourth one. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ 2x² - x + 1/8 = 0. ఫస్ట్ ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేద్దాం. డినామినేటర్లో ఉన్న 8ని 2x² తో మల్టిప్లై చేద్దాం. 2 × 8 16 వేరియబుల్ x². -xని 8తో మల్టిప్లై చేద్దాం. -8x న్యూమినేటర్ +1 సో ఇప్పుడు డినామినేటర్ అంతటికి 8 = 0. న్యూమినేటర్ అలానే రాద్దాం. 16x² - 8x + 1 = 8ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. 0 × 8 16x² - 8x + 1 = 0ని 8తో మల్టిప్లై చేస్తే 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ -8x -8xకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x² కోఎఫిషియంట్ 16, x కోఎఫిషియంట్ -8, x కోఎఫిషియంట్ -8, కాన్స్టాంట్ 1, కాన్స్టాంట్ = 1. x² కోఎఫిషియంట్ 16ని కాన్స్టాంట్ 1ని మల్టిప్లై చేద్దాం. 16 × 1 16. ఈ 16 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 × 8 16, 4 × 4 16. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయండి. 2 + 8 యాడ్ చేస్తే 10. మనకి x కోఎఫిషియంట్ -8 రావాలి, రాంగ్. 4 + 4 యాడ్ చేస్తే 8, x కోఎఫిషియంట్ -8 ఉంది, ఇవి కూడా రాంగ్. వేరే ఫ్యాక్టర్ సెలెక్ట్ చేసుకుందాం. -4 × -4 16. అలానే ఇప్పుడు -4ని -4ని యాడ్ చేస్తే -8, x కోఎఫిషియంట్ -8కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఈ రెండు ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ 16x² అలానే రాద్దాం. 16x² -8x ప్లస్లో ఈ ఫ్యాక్టర్స్ని రాయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ -4 వేరియబుల్ x,
సెకండ్ ఫ్యాక్టర్ కూడా -4 వేరియబుల్ x +1 అలానే రాద్దాం +1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్లో 4xని కామన్ చేయొచ్చు. 4x 16లో 4 కామన్ చేస్తే 4 మిగులుతుంది. ఎందుకంటే 4 × 4 16. x² ఒక xని కామన్ చేస్తే x మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 4xలో 4xని కామన్ చేస్తే 1 మిగులుతుంది. -4x +1 ఈ 2 టర్మ్స్లో ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి -1ని కామన్ చేస్తున్నా. -1 కామన్ చేస్తే 4x మిగులుతుంది. ఇక్కడ +1 రావాలి. మైనస్ ఇంటూ మైనస్ +1 ఈక్వల్ టు 0. 4x - 1 4x - 1 రెండిట్లో కామన్ ఉంది. 4x - 1 కామన్ చేద్దాం. 4x మిగులుతుంది. 4x ఇక్కడ -1 -1 ఈక్వల్ టు 0. 4x - 1ని 0కి ఈక్వల్ చేసుకుందాం. 4x - 1 ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ కూడా 4x - 1 ఉంది. 4x - 1 ఈక్వల్ టు 0. 4x - 1లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 4x ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. -1 రైట్ సైడ్ వస్తే +1 అండ్ 4x ఈక్వల్ టు 0 + 1. 4x ఈక్వల్ టు 0కి 1 యాడ్ చేస్తే 1 అండ్ 4x ఈక్వల్ టు 1. x వాల్యూ x ఈక్వల్ టు రైట్ సైడ్ 1 ఉంది. 4 రైట్ సైడ్ అయితే /4 అండ్ x ఈక్వల్ టు 1/4. Therefore 1/4 and 1/4 are roots of the quadratic equation. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ 100x² - 20x +1 ఈక్వల్ టు 0. ఇక్కడ x² కోషియంట్ 100, x² కోషియంట్ ఈక్వల్ టు 100, x కోషియంట్ -20, x కోషియంట్ -20, కాన్స్టాంట్ టర్మ్ 1, కాన్స్టాంట్ టర్మ్ 1. ఈ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ -20x. -20xకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x² టర్మ్ 100ని కాన్స్టాంట్ టర్మ్ 1ని మల్టిప్లై చేద్దాం. 100 × 1 100 × 1 ఈక్వల్ టు 100. 100కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 10 × 10 100. ఈ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే 20. మనకి x కోషియంట్ -20 ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ -10 × -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 × 10 100. ఇప్పుడు -10 యాడ్ చేస్తే -20. x కోషియంట్ -20కి ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ 100x² అలానే రాద్దాం. 100x². ఈ -20x ప్లేస్లో ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ -10 వేరియబుల్ x. నెక్స్ట్ ఫ్యాక్టర్ కూడా -10 కాబట్టి -10 వేరియబుల్ x. కాన్స్టాంట్ టర్మ్ +1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో 10xని కామన్ చేద్దాం. 100లో 10 కామన్ చేస్తే 10 మిగులుతుంది. x² ఒక x కామన్ చేశాను, x. నెక్స్ట్ -10x ఉంది. ఇక్కడ 10xకి -1తో మల్టిప్లై చేస్తే -10x. -10x +1లో -1ని కామన్ చేద్దాం. -1 × 10x -10x. నెక్స్ట్ ప్లస్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1 ఈక్వల్ టు 0. 10x - 1 10x - 1 కామన్గా ఉంది. 10x - 1 కామన్ చేస్తున్నా. ఇక్కడ 10x మిగిలింది. 10x ఇక్కడ -1 -1 ఈక్వల్ టు 0. 10x - 1ని 0కి ఈక్వల్ చేసుకుందాం. 10x - 1 ఈక్వల్ టు 0 అండ్ 10x - 1 ఈక్వల్ టు 0. 10x - 1 ఈక్వల్ టు 0. 10x ఈక్వల్ రైట్ సైడ్ 0 ఉంది. -1 రైట్ సైడ్ పోతే +1 0 + 1 అండ్ 10x ఈక్వల్ రైట్ సైడ్ 0 ఉంది. -1 రైట్ సైడ్ వస్తే +1. 10x ఈక్వల్ టు 0కి 1 యాడ్ చేస్తే 1 అండ్ 10x ఈక్వల్ టు 0 + 1 1. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు రైట్ సైడ్ 1 ఉంది.
10 రైట్ సైడ్ పోతే బై అవుతుంది 1/10 అండ్ x ఈక్వల్ టు 1/10. Therefore 1/10 and 1/10 are roots of quadratic equation. Next one, second Roman. Solve the problems given in example 1. Second Roman second one. John అలానే జీవంతి దగ్గర టోటల్ 45 మార్బుల్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక 5 మార్బుల్స్ని పోగొట్టుకున్నారు. ఆ 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ని ప్రోడక్ట్ చేస్తే 124 ఈక్వల్ అయింది. అప్పుడు మనం జాన్ అలానే జీవంతి దగ్గర స్టార్టింగ్లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. జాన్ దగ్గర ఉండే మార్బుల్స్ x అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ జాన్ హ్యాడ్ ఈక్వల్ టు స్మాల్ x. టోటల్ మార్బుల్స్ 45 మార్బుల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 45. జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్, టోటల్ మార్బుల్స్ 45. ఈ టోటల్ మార్బుల్స్లో జాన్ మార్బుల్స్ సబ్ట్రాక్ట్ చేస్తే జీవంతి మార్బుల్స్ వస్తాయి. 45 మైనస్ x. జాన్ అలానే జీవంతి వాళ్ళిద్దరూ 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. ఆఫ్టర్ లాస్ 5 మార్బుల్స్ జాన్ హ్యాడ్ ఈక్వల్ టు 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత జాన్ దగ్గర ఉండే మార్బుల్స్. సో జాన్ దగ్గర ఇనిషియల్గా x మార్బుల్స్ ఉన్నాయి. 5 మార్బుల్స్ లాస్ అయినాడు కాబట్టి -5. ఆఫ్టర్ లాస్ 5 మార్బుల్స్ జీవంతి హ్యాడ్ ఈక్వల్ టు 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత జీవంతి దగ్గర ఉండే మార్బుల్స్. జీవంతి దగ్గర టోటల్గా 45 x మార్బుల్స్ ఉన్నాయి. 45 మైనస్ x. 5 మార్బుల్స్ లాస్ కాబట్టి -5 ఈక్వల్ టు 45 మైనస్ 5 40 మైనస్ x. 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత జీవంతి దగ్గర 40 మైనస్ x మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు జాన్ దగ్గర ఉండే మార్బుల్స్ని జీవంతి దగ్గర ఉండే మార్బుల్స్ని మల్టిప్లై చేస్తే 124కి ఈక్వల్ అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ జాన్ అండ్ జీవంతి నౌ హ్యావ్ ఈక్వల్ టు 124. జాన్ దగ్గర ఉండే మార్బుల్స్ జీవంతి దగ్గర ఉండే మార్బుల్స్ మల్టిప్లై చేస్తే 124. x మైనస్ 5 ఇంటూ 40 మైనస్ x ఈక్వల్ టు 124. x minus 5 into 40 minus x equal to 124. x ని 40 తో మల్టిప్లై చేద్దాం. x into 40 నెక్స్ట్ x ని -x తో మల్టిప్లై చేయాలి ప్లస్ x into -x -5 ని 40 తో మల్టిప్లై చేద్దాం. -5 into 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 into x equal to 124. x into 40 40x plus into minus minus x into x x square minus 5 into 40 200 plus 5 into x 5x equal to 124. minus 200 ఫస్ట్ రాద్దాం. minus 200 ఈక్వల్ టు రైట్ సైడ్ 124 ఉంది. ఈ 124 లెఫ్ట్ సైడ్ వస్తే minus 124 ఈక్వల్ టు 40xని రైట్ సైడ్ మూవ్ చేస్తే minus 40x minus x స్క్వేర్ రైట్ సైడ్ వస్తే ప్లస్ x స్క్వేర్ ప్లస్ 5x రైట్ సైడ్ వస్తే minus 5x minus 200 minus 124 యాడ్ చేస్తే minus 324 ఈక్వల్ టు minus 40x ప్లస్ x స్క్వేర్ minus 5x. ఇప్పుడు LHSని RHSని ఇంటర్చేంజ్ చేద్దాం. సో minus 40x ప్లస్ x స్క్వేర్ minus 5x ఈక్వల్ టు minus 324. ఫస్ట్ x స్క్వేర్ రాద్దాం. x స్క్వేర్
మైనస్ 40x మైనస్ 5x యాడ్ చేస్తే మైనస్ 45x మైనస్ 324 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 324 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ x² అలానే రాద్దాం. మైనస్ 45x యొక్క ఫ్యాక్టర్స్ మైనస్ 36x మైనస్ 9x మైనస్ 36 మైనస్ 9 యాడ్ చేస్తే మైనస్ 45 అలానే మైనస్ 36ని మైనస్ 9ని మల్టిప్లై చేస్తే 324కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ 324 అలానే రాద్దాం. ప్లస్ 324 ఈక్వల్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్లో xని కామన్ చేద్దాం. స్మాల్ x² x కామన్ చేస్తే x మైనస్ 36xలో xని కామన్ చేస్తే 36 ఉంటుంది 36. ఈ టూ టర్మ్స్లో మైనస్ 9ని కామన్ చేద్దాం. x మిగులుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9ని 36తో మల్టిప్లై చేస్తే 324 వస్తుంది ఈక్వల్ టు 0. x మైనస్ 36 కామన్ చేద్దాం. x మైనస్ 36 ఇక్కడ x మిగులుతుంది x ఇక్కడ మైనస్ 9 ఈక్వల్ టు 0. x మైనస్ 36 0కి ఈక్వల్ చేసుకుందాం. x మైనస్ 36 ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 9ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x మైనస్ 9 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ 36 రైట్ సైడ్ వస్తే ప్లస్ 36 అండ్ x ఈక్వల్ టు మైనస్ 9 రైట్ సైడ్ వస్తే ప్లస్ 9. x అంటే జాన్ దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ మార్బుల్స్. Therefore, the number of marbles John had equal to 36. The number of marbles Jeevanti had equal to 9. Next one, second one. ఒక కాటేజ్ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని టాయ్స్ని తయారు చేస్తున్నారు. ఈచ్ టాయ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 55లో నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ టాయ్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. పర్టికులర్ డే రోజు టోటల్ టాయ్స్ని ప్రిపేర్ చేయడానికి టోటల్ కాస్ట్ 750 రూపీస్ అవసరమైంది. ఆ రోజు నెంబర్ ఆఫ్ టాయ్స్ని ఎన్ని తయారు చేశారో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. ఒకరోజు ఎన్ని టాయ్స్ తయారు చేస్తారో తెలియదు. ఆ టాయ్స్ని స్మాల్ x అనుకుందాం. నెక్స్ట్ ఈచ్ టాయ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ఈక్వల్ టు 55లో నుంచి నెంబర్ ఆఫ్ టాయ్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 55 మైనస్ x. ప్రాబ్లంలో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇచ్చారు 750 రూపీస్. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 750 రూపీస్. టోటల్ కాస్ట్ అంటే ఈచ్ టాయ్ని టోటల్ నెంబర్ ఆఫ్ టాయ్స్తో మల్టిప్లై చేయాలి. ఈచ్ టాయ్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఈక్వల్ టు 750. ఈచ్ టాయ్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ టాయ్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 750కి ఈక్వల్ అవుతుంది. ఈచ్ టాయ్ కాస్ట్ 55 మైనస్ x 55 మైనస్ x ఇంటూ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే స్మాల్ x ఈక్వల్ టు 750. 55ని xతో మల్టిప్లై చేస్తే 55x మైనస్ x ఇంటూ x ఈక్వల్ టు 750. 55x అలానే రాద్దాం. 55x మైనస్ x ఇంటూ x స్క్వేర్. 750ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 750 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి మైనస్ x² టర్మ్ ఫస్ట్ రాద్దాం. మైనస్ x² నెక్స్ట్ ప్లస్ 55x మైనస్ 750 ఈక్వల్ టు 0. x² మైనస్ ఉంది. ఈ మైనస్ని ప్లస్ చేయడానికి టోటల్ ఈక్వేషన్ని -1తో మల్టిప్లై చేద్దాం. సో -1 ఇంటూ -x² ప్లస్ 55x మైనస్ 750 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 55x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 750 ఈక్వల్ టు మైనస్ 1ని 0తో మల్టిప్లై చేస్తే 0. సో దేర్ఫోర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ అలానే రాద్దాం. మైనస్ 55xకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ 25x మైనస్ 30x మైనస్ 25ని మైనస్ 30ని యాడ్ చేస్తే మైనస్ 55. అలానే మైనస్ 25ని మైనస్ 30ని మల్టిప్లై చేయండి ప్లస్ 750కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ 750 అలానే రాయాలి ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్, మైనస్ 25xలో ఎక్స్ని కామన్ చేస్తే మైనస్ 25, మైనస్ 30x ప్లస్ 750. ఈ టూ టర్మ్స్లో మైనస్ 30ని కామన్ చేద్దాం, ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ప్లస్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30ని 25తో మల్టిప్లై చేస్తే 750 వస్తుంది ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 25 కామన్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఎక్స్ ఇక్కడ మైనస్ 30 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 25ని 0కి ఈక్వల్ చేసుకుందాం. ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 30 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 30 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది, మైనస్ 25 రైట్ సైడ్ వస్తే ప్లస్ 25 అండ్ ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది, మైనస్ 30 రైట్ సైడ్ వస్తే ప్లస్ 30. ఎక్స్ ఈక్వల్ టు 0కి 25 యాడ్ చేస్తే 25 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ 30. స్మాల్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ టాయ్స్. Therefore, the number of toys produced on that day equal to 25 or 30. ఆ పర్టికులర్ డే రోజు 25 లేదా 30 టాయ్స్ని తయారు చేశారు. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ టూ నెంబర్స్ whose sum is 27 and product is 182. టూ నెంబర్స్ని సమ్ చేస్తే 27 వస్తుంది. ఆ టూ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే 182. ఆ నెంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 27. ఫస్ట్ నెంబర్ని స్మాల్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. సెకండ్ నెంబర్ టోటల్ 27 కాబట్టి ఈ 27లో ఫస్ట్ నెంబర్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 182కి ఈక్వల్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 182. ఫస్ట్ నెంబర్ స్మాల్ ఎక్స్ ఎక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా ఈక్వల్ టు 182. ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182. 27 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 182 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 182 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ఎక్స్ స్క్వేర్ని ఫస్ట్ టర్మ్లో రాద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. మైనస్ని ప్లస్ చేయడానికి ఈ టోటల్ ఈక్వేషన్ని -1తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై బై -1. సో -1తో టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. -1ని మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 27x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 182 ఈక్వల్ టు మైనస్ 1ని 0తో మల్టిప్లై చేస్తే 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ x² అలానే రాద్దాం. మిడిల్ టర్మ్ మైనస్ 27x మైనస్ 27x యొక్క ఫ్యాక్టర్స్ మైనస్ 13x మైనస్ 14x. ఎందుకంటే మైనస్ 13 మైనస్ 14 యాడ్ చేస్తే మైనస్ 27, అలానే మైనస్ 13ని మైనస్ 14ని మల్టిప్లై చేస్తే ప్లస్ 182. కాన్స్టాంట్ టర్మ్ 182 అలానే రాస్తున్నా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ చేద్దాం. x² ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ మిగులుతుంది. మైనస్ 13xలో ఎక్స్ని కామన్ చేస్తే 13 మైనస్ 14x ప్లస్ 182. ఈ టూ టర్మ్స్లో మైనస్ 14ని కామన్ చేద్దాం. ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14ని 13తో మల్టిప్లై చేస్తే 182 ఈక్వల్ టు 0. ఈ టూ టర్మ్స్లో x మైనస్ 3 ఉంది. x మైనస్ 3ని కామన్ చేస్తున్నా. ఇక్కడ x మిగులుతుంది. x ఇక్కడ మైనస్ 14 ఈక్వల్ టు 0. x మైనస్ 13ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x మైనస్ 13 ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 14ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x మైనస్ 14 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ 13 రైట్ సైడ్ మీద ప్లస్ 13 అండ్ x ఈక్వల్ టు మైనస్ 14 రైట్ సైడ్ మీద ప్లస్ 14. x అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్. సో దేర్ఫోర్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 13. సెకండ్ నెంబర్ రావాలంటే 27లో x సబ్ట్రాక్ట్ చేయాలి. 27 మైనస్ ఫస్ట్ నెంబర్ 13 ఈక్వల్ టు 27లో 13 సబ్ట్రాక్ట్ చేస్తే 14. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ 365. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే సో పాజిటివ్ ఇంటీజర్స్ ప్లస్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1కి ఇమీడియట్గా నెక్స్ట్ నెంబర్ 2. 1, 2 ఇవి రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సైడ్ బై సైడ్ నెంబర్స్. ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ x అనుకుందాం. లెట్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ x. నెక్స్ట్ ఇంటీజర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇంటీజర్ రావాలంటే ఫస్ట్ ఇంటీజర్ xకి ప్లస్ 1 యాడ్ చేయాలి. x ప్లస్ 1. ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ 365. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు 365. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే x అండ్ x ప్లస్ 1. xకి స్క్వేర్ చేయాలి, అలానే యాడ్ చేయాలి. నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ x ప్లస్ 1 స్క్వేర్ చేయాలి ఈక్వల్ టు 365. x హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములాలో ఫస్ట్ టర్మ్ a స్క్వేర్ కాబట్టి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ b ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365. x స్క్వేర్ యాడ్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x 2x 2x ఇంటూ 1 2x 1 హోల్ స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 365. 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 365ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 365. రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1కి మైనస్ 365 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 364 ఈక్వల్ టు 0. ఈ టోటల్ ఈక్వేషన్లో 2ని కామన్ చేద్దాం. 2ని కామన్ చేస్తున్నా x స్క్వేర్ మిగులుతుంది ప్లస్ 2xలో 2ని కామన్ చేస్తే x మిగులుతుంది మైనస్ రావాలి. మైనస్ 2ని 182తో మల్టిప్లై చేస్తే 364
ఈక్వల్ టు 0. ఇప్పుడు 2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది 0/2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0ని 2తో డివైడ్ చేస్తే 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మిడిల్ టర్మ్ ఎక్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ 14x మైనస్ 13x ప్లస్ 14లో 13 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ వేరియబుల్ x కాబట్టి 1xకి ఈక్వల్ అయింది. నెక్స్ట్ అలానే 14ని మైనస్ 13ని మల్టిప్లై చేస్తే కాన్స్టాంట్ టర్మ్ మైనస్ 182కి ఈక్వల్ అవుతుంది. కాన్స్టాంట్ టర్మ్ మైనస్ 182 అలానే రాద్దాం ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ని కామన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ మిగులుతుంది. ప్లస్ 14xలో ఎక్స్ని కామన్ చేస్తే ప్లస్ 14. థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్లో మైనస్ 13ని కామన్ చేద్దాం. ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13ని 14తో మల్టిప్లై చేస్తే 182 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14 కామన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 14 ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14ని 0కి ఈక్వల్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 13ని 0కి ఈక్వల్ చేసుకుందాం. ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 14 రైట్ సైడ్ మీద మైనస్ 14 అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 13 రైట్ సైడ్ మీద ప్లస్ 13. ఈ ప్రాబ్లంలో మనం పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకోవాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 13 పాజిటివ్ ఇంటీజర్. సో దేర్ఫోర్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఫస్ట్ ఇంటీజర్ 13కి ప్లస్ 1 యాడ్ చేస్తే సెకండ్ పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. 13కి 1 యాడ్ చేస్తే 14. సెకండ్ పాజిటివ్ ఇంటీజర్ 14. సో 2 numbers are 13, 14. Next one, fifth problem. The altitude of a right triangle is 7 centimeters less than its base. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ ట్రయాంగిల్ యొక్క బేస్ కంటే ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ 7 centimeters తక్కువ ఉంది. If the hypotenuse is 13 centimeters. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపార్టనస్ 13 centimeters కి ఈక్వల్. ఫైండ్ ద అదర్ 2 sides. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపార్టనస్ కాకుండా రిమైనింగ్ 2 sides ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ని x అనుకుందాం. లెట్ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు x సెంటీమీటర్స్. ట్రయాంగిల్ హైపార్టనస్ ఇచ్చారు 13 centimeters. గివెన్ hypotenuse 13 centimeters. ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 7 centimeters less than base. బేస్ కంటే 7 centimeters తక్కువ. ట్రయాంగిల్ బేస్ x మైనస్ 7 centimeters. ప్రాబ్లంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపార్టనస్ స్క్వేర్. సో ఫస్ట్ సైడ్ స్మాల్ x తీసుకున్నాం. x హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ సైడ్ x మైనస్ 7 centimeters. x మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్రాబ్లంలో హైపార్టనస్ ఇచ్చారు 13 centimeters. 13 హోల్ స్క్వేర్. x హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి. సిన్స్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ a ప్లేస్లో x ఉంది. a ఈక్వల్ టు x. b ప్లేస్లో 7 ఉంది. b ఈక్వల్ టు 7. a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2ab
minus 2 into x into 7 plus b square, p value 7 whole square equal to 13 whole square అంటే 13 into 13 169 x square అలానే రాద్దాం plus x square minus 2 into 7 14 into x 14x plus 7 square అంటే 7 into 7 49 equal to 169 x square యాడ్ చేస్తే 2x square plus x square 2x square minus 14x plus 49 equal to 169 plus 49 equal to 169 2x square minus 14x plus 49 169 left side move చేస్తే minus 169 equal to 0 2x square అలానే రాద్దాం minus 14x 49 కి 169 సబ్ట్రాక్ట్ చేస్తే minus 120 equal to 0 ఈ ఈక్వేషన్లో 2ని కామన్ చేద్దాం 2x స్క్వేర్లో 2 కామన్ చేసే కాబట్టి x స్క్వేర్ మిగులుతుంది మైనస్ 14x ఉంది 2 ఇంటూ మైనస్ 7x మైనస్ 14x మైనస్ ఉంది మైనస్ 120 రావాలంటే 2ని 60తో మల్టిప్లై చేస్తే 120 ఈక్వల్ టు 0 2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 2 రైట్ సైడ్ మూవ్ అయితే 0/20 x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0 ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ టర్మ్ x స్క్వేర్ మైనస్ 7x యొక్క ఫ్యాక్టర్స్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 12కి ప్లస్ 5 యాడ్ చేస్తే మైనస్ 7 అలానే మైనస్ 12 ఇంటూ 5 మైనస్ 60 అలానే రాద్దాం ఈక్వల్ టు 0 ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో xని కామన్ చేద్దాం xని కామన్ చేస్తున్నా x స్క్వేర్లో x కామన్ చేస్తే x మిగులుతుంది మైనస్ 12xలో xని కామన్ చేస్తే 12 5x మైనస్ 60లో ప్లస్ 5ని కామన్ చేద్దాం x మిగులుతుంది మైనస్ ఉంది మైనస్ 5ని 12తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది ఈక్వల్ టు 0 x మైనస్ 12 కామన్ ఉంది x మైనస్ 12ని కామన్ చేద్దాం ఇక్కడ x మిగులుతుంది ఇక్కడ ప్లస్ 5 ఈక్వల్ టు 0 x మైనస్ 12ని 0కి ఈక్వల్ చేసుకుందాం x మైనస్ 12 ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 5ని 0కి ఈక్వల్ చేసుకుందాం x ప్లస్ 5 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు మైనస్ 12 రైట్ సైడ్ వస్తే ప్లస్ 12 అండ్ x ఈక్వల్ టు ప్లస్ 5 రైట్ సైడ్ వస్తే మైనస్ 5 సో x వాల్యూ 12 పాజిటివ్ నెంబర్ని కన్సిడర్ చేద్దాం x అంటే మనకి ఇక్కడ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ therefore base of the triangle 12 centimeters. Next altitude find out చేద్దాం altitude of a triangle base of a triangle కంటే altitude 7 centimeters తక్కువ x minus 7 centimeters ఇక్కడ x base 12 centimeters 12 minus 7 centimeters 12 7 subtract చేస్తే 5 so altitude 5 centimeters. Next one, sixth problem. A cottage industry produces a certain number of pottery articles in a day. ఒక కాటేజ్ ఇండస్ట్రీలో కొన్ని ఆర్టికల్స్ ని తయారు చేస్తున్నారు. It was observed on a particular day that the cost of production of each article was 3 more than twice the number of articles produced on that day. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఒక రోజులో ఎన్ని ఆర్టికల్స్ ని తయారు చేశారో ఆ ఆర్టికల్స్ ని డబుల్ చేసి 3ని యాడ్ చేయాలి అప్పుడు ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్. ఒక రోజులో ఆర్టికల్స్ ని తయారు చేయడానికి టోటల్ కాస్ట్ 90 రూపీస్ అవసరమైంది.
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఒక రోజులో ఎన్ని ఆర్టికల్స్ తయారు చేశారో ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక రోజులో ఎన్ని ఆర్టికల్స్ తయారు చేశారో తెలియదు. ఆ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఒక రోజులో తయారు చేసిన ఆర్టికల్స్ స్మాల్ ఎక్స్. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 3 more than twice the number of articles produced on that day. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని ట్వైస్ చేసిన తర్వాత 3 యాడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్ కి ట్వైస్ అంటే 2x, 3 more కాబట్టి +3 యాడ్ చేద్దాం, +3. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 2x + 3 కి ఈక్వల్ అవుతుంది. ప్రాబ్లంలో టోటల్ ఆర్టికల్స్ ని తయారు చేయడానికి కాస్ట్ ప్రైస్ ఇచ్చారు 90 రూపీస్. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు 90 రూపీస్. టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ని టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మల్టిప్లై చేయాలి. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 2x + 3 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ స్మాల్ ఎక్స్, x ఈక్వల్ టు 90. 2x ని x తో మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 90 లెఫ్ట్ సైడ్ వస్తే -90 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. 2x² ప్లస్ 3x -90 ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ 2x² ప్లస్ 3x కి ఫ్యాక్టర్స్ -12x ప్లస్ 15x. ఇవి మాత్రమే ఫ్యాక్టర్స్ ఎందుకు తీసుకోవాలంటే +15లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే +3 వస్తుంది. నెక్స్ట్ అలానే +15 ని -12 తో మల్టిప్లై చేయండి, -180. 15 ఇంటూ -12 -180. నెక్స్ట్ అలానే x² కోషియంట్ 2 కాన్స్టెంట్ టర్మ్ -90 మల్టిప్లై చేస్తే -180. ఇవి ఈక్వల్ అయినాయి కాబట్టి -12x ని ప్లస్ 15x ని ఫ్యాక్టర్స్ గా తీసుకున్నా, -90 అలానే రాద్దాం, -90 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో 2x ని కామన్ చేద్దాం. 2x² లో 2x ని కామన్ చేస్తే x మిగులుతుంది, -12x రావాలి. 2x ని -6 తో మల్టిప్లై చేస్తే -12x ప్లస్ 15x -90. ఈ 2 టర్మ్స్ లో +15 ని కామన్ చేద్దాం. 15x లో 15 ని కామన్ చేస్తే x మిగులుతుంది, -90 రావాలి. 15 ని -6 తో మల్టిప్లై చేస్తే -90 ఈక్వల్ టు 0. x -6 ఈ రెండిట్లో కామన్ ఉంది. x -6 ని కామన్ చేద్దాం. ఇక్కడ 2x మిగులుతుంది, ఇక్కడ +15 ఈక్వల్ టు 0. x -6 ని 0 కి ఈక్వల్ చేసుకుందాం. x -6 ఈక్వల్ టు 0 అండ్ 2x + 15 ని 0 కి ఈక్వల్ చేసుకుందాం. 2x + 15 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు -6 రైట్ సైడ్ వస్తే +6 అండ్ 2x ఈక్వల్ టు +15 రైట్ సైడ్ వస్తే -15. x వాల్యూ x ఈక్వల్ టు -15, 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది, -15/2. x ఈక్వల్ టు +6, x ఈక్వల్ టు -15/2. ఈ రెండిట్లో పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. x ఈక్వల్ టు 6. ఇక్కడ x వాల్యూ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కి ఈక్వల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 6. Therefore, the number of articles equal to 6. Each article యొక్క కాస్ట్ ప్రైస్ 2x + 3. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 2x + 3. 2 ఇంటూ x వాల్యూ 6 ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ 6 12. 12కి 3 యాడ్ చేస్తే 15. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 15 రూపీస్. ఓకే స్టూడెంట్స్, ఇవి 4.2 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.